అదోక్షజాయ నమః. ఈ సృష్టిలో మానవ జన్మలో మాత్రమే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకే జన్మలో లేదు, ఒక్క మానవ జన్మలో మాత్రమే ఉంది. మంచి సమయం, చెడు మంచి తెలుపుతుంది. నేనెవరు అని తెలిపేటువంటి జ్ఞానం కలుగుతుంది. నేను అనేది ఎవరు అనేటువంటి జ్ఞానం కలగాల ముందుగా. ఈ మానవ జన్మలోనే ఆత్మసాక్షాత్కారము, మానవ జన్మలోనే ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏముంది అది కూడా దాంట్లో కలిసిపోతుందిలే. కానీ ఎట్లా మనం విడదీసుకుంటున్నాం అనేది జ్ఞానం తెలిపేటువంటిది ఈ మనుష్య జన్మం ఒక్కటే, వేరే దాంట్లో కనపడదు. కానీ ఎవడైతే ఆత్మను తెలుసుకోవడో వాడికి ఎక్కడైనా కూడా శాంతి కరువు అవుతుంది, లభించదు. కోరికల కోసమై చేసే కర్మలలో ఎంత శ్రమ మిగలటం కూడా మాత్రమే కాకుండా ఎంతో శ్రమ, అది శ్రమ మాత్రమే మిగలటం కాకుండా కోరిన దానికి విరుద్ధంగా దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది. దాని జతకు దుఃఖం వస్తుంటుంది. కోరికలను విడిచినప్పుడే ఆత్మస్వరూపము లభిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న వివేకవంతుడు వాటి కోసమే కర్మలను చేయకూడదు. లోకంలో స్త్రీలు కానీ పురుషులు కానీ దుఃఖం నుండి విముక్తిని, సుఖాన్ని కోరి కామ్య కర్మలను చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల దుఃఖం తొలగటం లేదు, సుఖం లభించటమూ లేదు. తాము తెలివి గలవారము అనేటువంటి అభిమానంతో కామ్య కర్మలు చేసే వ్యతిరేక ఫలాలను పొందుతున్నారు. మానవుడు ఈ సంగతిని గమనించి ఇంద్రియ గోచరం కాని ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మానవ జీవితంలోని 3 అవస్థలను ప్రకాశింపజేసేది ఆత్మయే అయినప్పటికీ కూడా వాటికంటే కూడా ఆత్మ విలక్షణంగా ఉంది. కనుక మానవుడు తన వివేకంతో కనిపించే ఇహలోక భోగాల నుండి మరియు వినిపించే పరలోక భోగాల నుండి బయటపడాలి. ఆత్మజ్ఞానాన్ని పొంది అనుభవంలోకి తెచ్చుకొని నా భక్తుడై ఉండాలి. మానవులు కర్మయోగాన్ని అభ్యసిస్తూ తమ బుద్ధికి పదును పెట్టాలి. ఆ బుద్ధితో పరబ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నదని సత్యాన్ని తెలుసుకోవటానికి అన్ని విధాలుగానూ ప్రయత్నించాలి. పురుషార్థాన్ని సాధించటమే జీవిత లక్ష్యమై ఉండాలి. ఓ రాజా, నా మాటలను మర్చిపోవద్దు. నా ఉపదేశాన్ని శ్రద్ధగా బుద్ధిలో నిలుపుకో. దానివల్ల నువ్వు శీఘ్రంగా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని పొంది జీవన్ముక్తుడవుతావు అని ఉపదేశించాడు. ఇలా జగత్తుకు తండ్రి, గురువు అయినటువంటి శ్రీహరియే జగత్తు యొక్క యథార్థ స్వరూపం అయి ఉన్నాడు. ఆయన చిత్రకేతువును ఈ విధంగా ఓదార్చి అతడు చూస్తూ ఉండగానే అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. ఇంతటితో 6వ స్కందములోని 16వ అధ్యాయం సమాప్తం. 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చిత్రకేతువు శాపగ్రస్తుడై వృత్రుడై జన్మించుట అనేటువంటి విషయము తెలుపబడింది. శ్రీ సుకుమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. అనంత భగవానుడు అదృశ్యమైన దిక్కుకు వింధ్యాధరుడైనటువంటి చిత్రకేతు నమస్కారం చేసి యథేచ్ఛంగా ఆకాశ మార్గంలో సంచారాన్ని చేస్తున్నాడు. సంకల్పాలను ఎన్నెన్ని సంకల్పాలున్నాయో అవన్నీ కూడా సిద్ధింపజేసేది కుల పర్వతాలను రాజు అయిన మేరుపర్వతం యొక్క లోయలో చిత్రకేతు 10,000 కోట్ల సంవత్సరాలు విహరించి గొప్ప యోగి అయినటువంటి అతనికి ఇంద్రియ బలం, శక్తి తగ్గలేదు. మహర్షులు
చారణులు చిత్రకేతువును స్తుతించేవారు. విద్యాధర స్త్రీలు అతడి ప్రేరణతో శ్రీహరిని కీర్తించేవారు. ఒకనాడు అతను శ్రీహరికి ఇచ్చిన విమానంలో సంచరిస్తూ ఉండగా సిద్ధులు చారణులతో సేవించబడుతున్న కైలాసవాసి అయిన శివుడు కనిపించాడు. అక్కడ మహర్షుల సభ జరుగుతోంది. ఆ సభలో శివుడు పార్వతీదేవిని తన తొడపై కూర్చోబెట్టుకుని తన బాహులతో ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. చిత్రకేతు ఆ దృశ్యం చూసి వారి సమీపానికి వెళ్ళి బిగ్గరగా నవ్వుతూ పార్వతీదేవి ఆమె వింటూ ఉండగానే ఇలా పలికాడు: ఈయన సాక్షాత్తుగా లోకాలకు తండ్రి, గురు అయి ఉన్నాడు. పైగా మానవులకు ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఈ సభలో ఈయనే ముఖ్యుడు కదా. ఈయన కూడా ఇతడు భార్యను ఆలింగనం చేసుకొని ఉన్నాడు. జటలను ధరించి ఘోరమైన తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. ఈయనే వేదవేత్తల సభలకు అధ్యక్షుడు. అటువంటి గొప్పవాడు ఇంతమందిలోనూ ఏమాత్రమూ సిగ్గుపడుకోకుండా స్త్రీని ఆలింగనం చేసుకొని ఉన్నాడు. సామాన్యులు కూడా ఏకాంత ప్రదేశంలోనే ఇటువంటి పనిని చేస్తారు. కానీ ఈయన గొప్ప వ్రతనిష్ట గలవాడు. ఈయన మాత్రం సభలో స్త్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అని అన్నాడు. శివుడు ఆ మాటలను విని నవ్వి ఊరుకున్నాడు. భగవంతుడైన శివుడి సంకల్పం ఊహకు కూడా అందదు. సభలోని సభ్యులందరూ కూడా శివప్రభువునే అనుసరించారు. తాను మనస్సును జయించాననే గర్వంతోనూ పొగురుతోనూ ఉన్నటువంటి చిత్రకేతు శివుడి శక్తిని తెలుసుకోలేక ఇలా తప్పుడు మాటలు పలుకుతూ ఉండే పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అతడితో ఇలా అంది: ఓహో, ఈనాడు లోకంలో సిగ్గు లేకోకుండా ప్రవర్తిస్తున్న మనలను శాసించి శిక్షించే ప్రభువు ఇతడేనా? బ్రహ్మదేవుడు, ఆయన పుత్రుడైన భృగువు, నారదుడు మొదలైన వారు, సనత్ కుమారుడు, కపిలుడు, మనువు వీరందరూ కూడా ధర్మం తెలిసిన వారే కదా. మరి వారెందుకు ఇలా ప్రశ్నిస్తున్న శివదేవుణ్ణి అడ్డుకోలేదు? వాళ్ళందరూ కూడా వారెందుకు ఇట్లా అడ్డుకోలేదు, ప్రవర్తిస్తున్నారు? ఇలా ప్రవర్తిస్తున్నటువంటి శివదేవుణ్ణి అడ్డుకోలేదు కదా. ఏషా మనుధ్యేయ పదాబ్జయుగ్మం జగద్గురుం మంగళం స్వయం. ఎందుకంటే వారందరూ కూడా జగత్తుకు తండ్రి, గురువు అయినటువంటి శివుడి పాదపద్మాలను నిత్యము ధ్యానిస్తూ ఉంటారు. ఆయన స్వయంగా మంగళాలన్నిటికీ మంగళుడు. ఈ క్షత్రియ ఆదముడు పొగరుబోతు మహర్షులను కూడా ఎవరిని లెక్క పెట్టుకోకుండా శివుణ్ణే శాసిస్తున్నాడు. కనుక వీడికి శిక్షించవలసిందే. ఇతడు తానే ఉత్తముడని అనుకుని గర్విస్తున్నాడు. సత్పురుషులతో సేవించబడే శ్రీహరి పాదాల చెంతకు చేరటానికి ఇతడు అర్హుడు కానే కాదు అని పలికి పార్వతీదేవి చిత్రకేతువును ఇలా శపించింది. అదోక్షజాయ నమః.